ఆత్మ ఒక్కటే స్వచ్ఛమని, ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి లేదా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేదా ఈ పంచకోశాలు ఇవన్నీ కూడా మిథ్య, లేనివేనని ఇంతకుముందు చెప్పుకోవటం జరిగింది. అయితే ఈ లేనటువంటివి కనిపిస్తున్నావు కదా, మరి కనిపిస్తున్నావు కనుక మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అసలు ఈ సృష్టి అంతా ఎట్లా వచ్చింది, ఇది నిజం కాకపోతే ఇలా స్పష్టంగా ఎందుకు కనిపిస్తా ఉన్నది అనేటువంటి విషయాల్ని మనం చెప్పుకుంటూ పరమాత్మని ఆశ్రయించుకొని మాయ ఉన్నదని, ఆ మాయ త్రిగుణాలతో కూడి ఉన్నదని, ఆ మాయ నుండి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనేటువంటి పంచభూతాలు వచ్చినాయని, ఈ పంచభూతాలకు కూడా ఆ మాయకు ఉన్నటువంటి 3 గుణాలు, సత్వరజ స్తమో గుణాలు 3 ఉన్నాయని, ఇప్పుడు ఈ తయారైనటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కావచ్చు, లేదా ఈ లోకాలు కావచ్చు, శరీరం కావచ్చు, అన్ని కూడా ఇదిగో ఈ పంచభూతాల నుంచే వచ్చినాయి. ఎలా వచ్చినాయి? పంచభూతాల యొక్క సాత్వికాంశాల వల్ల జ్ఞాన సంబంధమైనటువంటి, అంటే జ్ఞానాన్ని అందించేటువంటి జ్ఞానేంద్రియాలు, అలాగే 4 అంతఃకరణాలు వచ్చినాయి. అలాగే మరి ఈ పంచభూతాల యొక్క రాజసికాంశాలు ఉన్నాయి కదా, మరి వాటి నుంచి ఏమొచ్చినాయి అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఏతేషాం పంచతత్వానాం మధ్యే ఆకాశస్య రాజసాంశాత్ వాగింద్రియం సంభూతం వాయోః రాజసాంశాత్ పాణీంద్రియం సంభూతం వహ్నేః రాజసాంశాత్ పాదేంద్రియం సంభూతం జలస్య రాజసాంశాత్ గుదేంద్రియం సంభూతం పృథివ్యా రాజసాంశాత్ ఉపస్థేంద్రియం సంభూతం ఏతేషాం సమష్టి రాజసాంశాత్ పంచప్రాణాః సంభూతాః ఏతేషాం పంచతత్వానాం మధ్యే ఆకాశస్య రాజసాంశాత్ వాగింద్రియం సంభూతం వాయోః రాజసాంశాత్ పాణీంద్రియం సంభూతం వహ్నేః రాజసాంశాత్ పాదేంద్రియం సంభూతం జలస్య రాజసాంశాత్ గుదేంద్రియం సంభూతం పృథివ్యా రాజసాంశాత్ ఉపస్థేంద్రియం సంభూతం ఏతేషాం సమష్టి రాజసాంశాత్ పంచప్రాణాః సంభూతాః ఏతేషాం పంచతత్వానాం మధ్యే ఈ పంచతత్వాల నుండి, ఈ పంచతత్వాల్లో, ఈ పంచ తన్మాత్రల్లో ఏవైతే మాయ నుండి, త్రిగుణాత్మకమైనటువంటి మాయ నుండి వచ్చినాయో ఈ పంచ తన్మాత్రలు, ఆ తన్మాత్రల యొక్క రాజసాంశం నుంచి వచ్చినటువంటి వాటిని ఇక్కడ చెప్తున్నారు. ఒక్కొక్క భూతాన్ని గురించి చెబుతూ ఆకాశస్య రాజసాంశాత్, ఆకాశం యొక్క రాజసాంశం నుండి వాగింద్రియం సంభూతం, ఈ వాక్కు మాట్లాడే శక్తి పుట్టింది. వాయోః రాజసాంశాత్, వాయువు యొక్క రాజసాంశ నుండి పాణీంద్రియం సంభూతం, ఈ చేతులు అంటే పట్టుకునే విడిచిపెట్టేటువంటి శక్తి పుట్టింది. వహ్నేః రాజసాంశాత్, అగ్ని యొక్క రాజసాంశం నుండి పాదేంద్రియం సంభూతం, పాదాలనేటువంటి ఇంద్రియాలు వచ్చినాయి. జలస్య రాజసాంశాత్,
నీరు అనేటువంటి దాని యొక్క రాజసాంశం నుంచి గుదేంద్రియం సంభూతం. గుదం అని అంటే ఎక్స్క్రిటరీ ఆర్గాన్, అంటే మలత్యాగం చేసేటువంటి బయటికి పంపించేటువంటిది, అదిగో ఆ ఇంద్రియం వచ్చింది. పృథివ్యా రాజసాంశాత్, భూమి యొక్క రాజసాంశం నుంచి ఉపస్థేంద్రియం సంభూతం, జననేంద్రియం వచ్చింది. ఏతేషాం సమిష్టి రాజసాంశాత్, ఈ అన్ని భూతాల యొక్క సమిష్టి రాజసాంశం నుంచి పంచప్రాణా సంభూతా, పంచప్రాణాలు వచ్చింది. ఈ ప్రకారంగా 5 కది రాజసాంశం నుంచి. ఈ సాత్విక గుణం జ్ఞానాన్ని కలిగిస్తుంది, జ్ఞానం వైపు ప్రోత్సహిస్తుంది. ఈ రాజసిక గుణం ఎలాంటిదనంటే కర్మల వైపుకు ప్రోత్సహిస్తుంది. ఒక క్షణం ప్రశాంతంగా కూర్చోనీయకుండా ఎల్లప్పుడూ కూడా అది చేయాలి ఇది చేయాలనే కర్మల్లోకి నెట్టేస్తూ ఉంటుంది. తమోగుణం అయితే అటు జ్ఞానము లేదు, ఇటు కర్మలు లేదు, ఊరికి అలా సోమరిపోతుగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఈ 3 గుణాల యొక్క లక్షణాలు ఇవి. ఇప్పుడు మరి రాజసాంశాలు కనుక ఉన్నాయంటే ఈ రాజస గుణం నుంచి వచ్చేటువంటి కర్మేంద్రియాలు కానీ అలాగే పంచప్రాణాలు కానీ ఇవన్నీ ఊరికినే ఉండేవి కాదు, అవి ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. కర్మేంద్రియాలు బయట పనిచేస్తూ ఉంటాయి, పంచప్రాణాలు లోపల పనిచేస్తూ ఉంటాయి, మనకి తెలియకుండానే పనిచేస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా పనిచేసేటువంటి ఇంద్రియాలు ఈ రాజసాంశం నుంచి వచ్చి 5 కర్మేంద్రియాలు 5 ప్రాణాలు మొత్తం కలిపితే 10. అయితే పంచ తన్మాత్రలు అంటే ఈ పంచభూతాలు తన్మాత్రల రూపంలో, అంటే కంటికి కనిపించినటువంటి తన్మాత్రల రూపంలో ఉన్నప్పుడే ఇవి వస్తున్నాయి కనుక ఇవి కూడా కంటికి కనిపించవు. చూచే శక్తి, వినే శక్తి ఎలాగనో ఇదిగో ఇవి కూడా ఈ పట్టుకునే శక్తి, విడిచిపెట్టే శక్తి ఇంద్రియాలైతే బయట ఉన్నాయి కానీ ఆ శక్తి మాత్రం లోపలే ఉంది. అలాగే మనం తిని పడుకుంటే పనిచేసేటువంటి లోపల ప్రాణాలన్నీ పనిచేస్తూ ఉంటేనే తిన్నటువంటి ఆహారం అరుగుద్ది, దేహంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి అందుద్ది. కానీ అది కూడా మనకి తెలియకుండానే లోపల జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సరే, సత్వగుణం ఉన్నతోన్నతమైనటువంటిది కనుక జ్ఞానాన్ని కలిగిస్తుంది, బాగానే ఉంది. మరి రజోగుణమో మధ్య రకం, అంత ఉత్తమం కాదు అంత అధమం కాదు, ఇది మధ్య రకమైనటువంటిది. అందుకని ఇదేమో కదలికి కారణం అవుతుంది, అలా కదిలిస్తూ ఉంటుంది, ఊరికి కూర్చొని చేస్తూ ఉంటుంది. మరి ఆకాశం యొక్క రాజసాంశం నుంచి వాగేంద్రియం సంభూతం అన్నారు, వాక్ వచ్చింది అన్నారు. ఆకాశాన్ని ఏ గుణం? శబ్దగుణం. ఆకాశాన్ని శబ్దగుణం. మరి ఆ శబ్దాన్ని కనుక వ్యక్తం చేయాలి అంటే వాక్కు కావాలి. కాబట్టి ఈ వాక్కుకి వాక్ అంటే మాట్లాడేటువంటి శక్తి, ఈ మాట్లాడేటువంటి శక్తి ఆ ఆకాశం నుంచే వస్తున్నది కనుక ఆకాశం యొక్క రాజసాంశం నుంచి ఈ వాగేంద్రియం వచ్చింది అన్నారు. కాబట్టి వాక్కు శబ్దం చేస్తూ ఉంటుంది, అది ఏ మాట్లాడండి వాక్ అంటే శబ్దం చేస్తూ ఉంటుంది. శబ్దం కూడా ఆకాశాన్ని, అందుకనే ఆకాశం ఈ మాట్లాడే శక్తిని ఇచ్చింది. ఇక వాయువు ఉందనుకోండి, అది ఎప్పుడూ కాకుండా ఎప్పుడు నిరంతరం కదులుతూ ఉంటుంది. ఒక్కోసారి బాగా వదులుద్ది, మనల్ని ఇబ్బంది పెట్టుద్ది. ఒక్కో సందర్భంలో మామూలుగా ఉంటుంది, ఒక్కో సందర్భంలో అది ఎక్కువగా మామూలుగానే ఉంటుంది. మరియు ఒక్కో సందర్భంలో అసలు కదలిక లేనట్టుగా ఉంటుంది, అయినా కదులుద్ది, మన మాత్రం ఇబ్బందులు పెట్టుద్ది. అది కదలకపోయినా మనకి ఇబ్బందే, తుఫాన్లప్పుడు కదిలినా మనకి ఇబ్బంది. అది ఎప్పుడు మామూలు కదులుతుంటేనే బాగా ఉంటుంది. ఇలా కదిలేటువంటి శక్తి ఆ వాయువుది. అందుకని ఇదిగో ఈ చేతులు కదిలిస్తూ ఉంటాం, ఈ పట్టుకోవడానికి విడిచిపెట్టడానికి అన్నిటికీ కూడా చేతులు కదిలిస్తుంటాం. ఈ కదిలించేటువంటి చేతులకు కావాల్సినటువంటి శక్తి అదిగో వాయువు యొక్క రాజసాంశం నుంచే వచ్చింది. ఇక అగ్ని నుంచి ఏమొచ్చింది? పాదాలు వచ్చినాయి అంట. అగ్నికి పాదాలకు ఏమిటండి సంబంధం? అగ్ని ఏం చేస్తుందంటే అన్నిటినీ మోస్తుంది. మనం హోమం చేస్తున్నాం అనుకోండి, చేస్తే మనం ఇచ్చేటువంటి ఆహుతులన్నింటినీ కూడా సకల దేవతలకి కూడా అందించేటువంటి ఏజెంటు ఈ అగ్నిదేవుడు.
అందుకని మనం ఏం చేస్తామంటే అగ్నిలో వేస్తాం. దేవేంద్రుడికి అందించం, యమధర్మరాజుకి అందించం, కుబేరుడికి అందించం, ఎవరికి అందించం. వాళ్ళ పేరు పెట్టి అగ్నికి ఆహుతి చేస్తాం. అగ్నిదేవుడు ఏం చేస్తా అంటే చక్కగా మనం ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళకి తీసుకెళ్ళి అందిస్తాడు. అన్నింటినీ మోసేటువంటి వాడు ఆయన. కాబట్టి మన పాదాలు కూడా అంతే, మనల్ని మోస్తా ఉంటుంది ఎప్పుడు కూడా. అలా మోసేటువంటి ఈ శక్తి పాదాలకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆ అగ్ని నుంచే వచ్చింది అని. ఇక నీరుందంటే ఏం చేస్తుందంటే పైనుంచి కిందకి ప్రవహిస్తుంటుంది, పైనుంచి కిందకి పడతా ఉంటుంది. వర్షం వచ్చిందనుకోండి, దబదబదబ పైనుంచి వర్షం పడతా ఉంది, నీరు వచ్చేస్తా ఉంది. దీని యొక్క గుణం ఇది. అందుకనే మనం మలమూత్రాలను కనుక వదలాలి అని అంటే బయటికి పంపించాలి, అంటే కిందకి నెట్టేసేయాలి. ఆ కిందకి నెట్టేసేటువంటి శక్తి ఈ బుధేంద్రియానికి వాయువు అని అంటారు సంస్కృతంలో, దీనికి ఇచ్చారు. అందువల్ల దీని ద్వారా మన లోపల ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని కాస్త బయటికి పంపిస్తుంటాం. ప్రతిరోజు కూడా మనం లోపలికి తీసుకుంటాం ఆహారాన్ని, నీటిని, రకరకాలైన ద్రవ పదార్థాలు తీసుకుంటాం. అందులో ఉన్నటువంటి సారమంతానేమో దేహానికి అందించి మిగిలినటువంటి పిప్పిని బయటికి పంపించాలి. అందుకే అదిగో బయటికి పంపించేటువంటిదే ఈ వాయువు లేదా ఈ బుధేంద్రియం. దీనికి శక్తి ఆ నీటి నుంచి వచ్చింది. ఇక భూమి ఉందనంటే అది గట్టి పదార్థం. భూమికి ఎప్పుడు కూడా ఉత్పత్తి శక్తి ఉంది, ప్రత్యుత్పత్తి శక్తి ఉంది. మనం కనుక దాంట్లో ఏదైనా విత్తనం కనుక వేసామనుకోండి, అలా మొక్క వచ్చేస్తూ ఉంటుంది. మనం ఒక్కొక్కప్పుడు వేయకపోయినా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గాలికే కొన్ని విత్తనాలు అట్లా పడతా ఉంటాయి. కొన్ని విత్తనాలు పక్షులు ఏం చేస్తుంటే ముక్కును పెట్టుకొని పోతా 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 వదులుతాయి, పొరపాటుతో గ్రహపాటు వదిలేటప్పుడు అది ఎక్కడో పడతాయి. అవి పడ్డటువంటి చోటు కనుక మంచి నేల కనుక అయితే అక్కడ మళ్ళీ మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా భూమికి ఈ ఉత్పత్తి శక్తి ఉంది. మరి ఇప్పుడు జననేంద్రియాలు కూడా ఏం చేస్తాయంటే ఆ స్త్రీ పురుష జననేంద్రియాలు ఎల్లప్పుడూ కూడా ఉత్పత్తికి సహాయం చేస్తూ ఉంటాయి. స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల ఈ శిశు జన్మం జరుగుద్ది. అందుకని ఇలా ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది జననేంద్రియాలకి అని అంటే అది భూమి నుంచి వచ్చినటువంటి శక్తి. ఈ ప్రకారంగా 5 ఇంద్రియాల నుంచి, 5 భూతాల నుంచి ఈ 5 ఇంద్రియాలు, 5 శక్తులు మనకి వచ్చినాయి. అయితే ఇవన్నీ కూడా రాజసాంశం నుంచి వచ్చింది. 5 భూతాల యొక్క రాజసాంశం నుంచి వచ్చింది. ఇక 5 భూతాల యొక్క సమిష్టి రాజసాంశం అంటే విడివిడిగా ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్కటి కాకుండా మొత్తం అన్ని జాయింట్గా ఒకటి వచ్చింది. అది ఏమిటంటే ప్రాణాలు. అది కూడా ఏంటంటే 5 పంచ ప్రాణాలు. అంతఃకరణాలు అయితే 4 కానీ ప్రాణాలు అయితే మాత్రం 5. అందువల్ల 5 ప్రాణాలు కూడా, ఈ ప్రాణాలు ఏం చేస్తాయి ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 5 ప్రాణాలు కూడా ఈ సమిష్టి రాజసాంశం నుంచి, ఈ 5 భూతాల నుంచి కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ ప్రకారంగా మనకి సూక్ష్మ శరీరం తయారైంది. సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణాలు. 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలేమో రాజసాంశం నుంచి వచ్చినాయి. 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణాలేమో సాత్వికాంశం నుంచి వచ్చినాయి. నన్ను చెప్పుకోండి. అవి 9, ఇవి 10, మొత్తం కలిపితే 9 అయ్యి. ఇక బాకీ 5 ఉంది. ఎందుకంటే 24 తత్వాలు కదా. ఆ 24 తత్వాలు 5 తత్వాలు ఇంకా బాకీ ఉంది. మరి 5 తత్వాలు దేని నుంచి వస్తున్నాయి అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అదేమిటో చూడండి. ఏతేషాం పంచతత్వానాం తామసాంశాత్ పంచీకృత పంచతత్వాని భవంతి. ఏతేషాం పంచతత్వానాం తామసాంశాత్ పంచీకృత పంచతత్వాని భవంతి. ఏతేషాం పంచతత్వానాం, ఈ పంచ తన్మాత్రల యొక్క తామసాంశాత్, ఈ తామస అంశం వల్ల పంచీకృత పంచతత్వాలు భవంతి. పంచతత్వాల వల్ల పంచతత్వాలే వస్తున్నాయి. కాకపోతే ఆ పంచతత్వాలేమో తన్మాత్రలు. ఇప్పుడొచ్చేమో పంచీకరణం చెందినటువంటి పంచభూతాలు. ఈ పంచీకరణం చెందినటువంటి పంచభూతాలు ఆ పంచ తన్మాత్రల నుంచి ఎలా వస్తున్నాయంటే ఆ పంచ తన్మాత్రల యొక్క తామసాంశం వల్ల వస్తున్నాయి.
అంటే ఈ తామసాంశ వల్ల పంచీకరణం జరిగి ఆ పంచీకరణం వల్ల ఈ పంచభూతాలు వస్తున్నాయి. ఈ పంచభూతాలు మన కంటికి కనిపించేవి. ఆ పంచభూతాలే మన దేహానికి తయారు కావటానికి కారణమవుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, మన దేహంలో ఉన్నటువంటి గట్టి పదార్థాలు ఉన్నాయి, ఎముకలు మొదలైనటువంటివి. ఇవి బాగా గట్టిగా ఉంటాయి. ఆ ఎముకలన్నీ కూడా భూతత్వానికి సంబంధించినవి. మనలో ఉన్నటువంటి రక్తము, చీము మొదలైనటువంటివి ఉన్నాయి, ఇవన్నీ కూడా జలతత్వానికి సంబంధించినవి. మనలో ఉన్నటువంటి అగ్ని టెంపరేచర్ 98.4 డిగ్రీల టెంపరేచర్ ఎప్పుడు ఉంటుంది ఆరోగ్యవంతుడి యొక్క శరీరంలో. ఈ టెంపరేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నితత్వం నుంచి వచ్చింది, అగ్నిలో నుంచి వచ్చింది. అలాగనే మనం పీలుస్తూ వదులుతున్నామే గాలి, ఈ గాలి వల్లనే కదా మన ప్రాణం నిలబడుతుంది. బయట ఉన్నదాన్ని వాయువు అన్నారు, లోపల వస్తే ప్రాణం అన్నారు. బయట ఉన్నటువంటి వాయువు లోపలికి పోయి ప్రాణం అవుతుంది కదా. కాబట్టి ఈ ప్రాణం అంతా వాయువే, ప్రాణవాయువు అన్నారు. అందుకోసం అయితే ఇదంతా కూడా వాయువుకి సంబంధించింది. వాయువు ఇదిగో ఇట్లా మనలో ప్రాణరూపంలో పనిచేస్తాం. ఇంకా ఐదవది ఆకాశం. ఆకాశం అనేటువంటిది మనలో ఖాళీ ప్రదేశాలు అన్నమాట. ఇదంతా కూడా గోడ కట్టినట్టుగా లోపలంతా బిర్రుగా లేదు, కాస్త ఖాళీ ప్రదేశాలు. అంత బిర్రుగా అనుకుంటే లోపలికి ఏమి వేయటానికి పోలేదు. అందుకని ఖాళీ ఉంది కాబట్టి అలా లోపలికి వేస్తామంటే ముద్దలు లోపలికి పోతా ఉంటాయి. అందుకని ఖాళీ ప్రదేశాలని అన్నిటినీ కలిపి ఆకాశం అని. అంటే ఆకాశం మనలో ఉంది, వాయువు మనలో ఉంది, అగ్ని మనలో ఉంది, నీరు మనలో ఉంది, భూమి మనలో ఉంది. అంటే పంచభూతాలు కూడా మనలోనే ఉంది. ఈ పంచభూతాలన్నీ కూడా ఎలాంటి అంటే పంచీకరణం చెందినటువంటి పంచ తన్మాత్రలు. ఇక్కడ కొద్దిగా కొత్త వాళ్ళు పొరపాటు పడతారు. పంచ తన్మాత్రలు అంటేనేమో డైరెక్ట్గా మాయ నుంచి వచ్చినటువంటి 5 భూతాలు. అవి మన కంటికి కనపడవు. మాయ ఎట్టయితే కనపడదో ఈ 5 భూతాలు కనపడవు. ఈ వచ్చినటువంటి 5 భూతాలు కూడా పంచీకరణం చెందితే అప్పుడు మన కంటికి కనపడతా ఉంటాయి. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఇక పంచీకరణం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకనంటే పంచీకరణం చెందినటువంటి భూతాలతో కదా ఈ దేహం ఏర్పడ్డది. కాబట్టి 5 భూతాలు మనకు వచ్చేసింది, 9,024 అయిపోయింది. అయితే ఈ 5 భూతాల వల్ల ఈ దేహం ఏర్పడతా ఉంది. అయితే 5 భూతాలు కూడా పంచీకరణం చెందితేనే కదా భూతాలు ఏర్పడింది. ఆ పంచీకరణం ఎట్లా చెందుతాం అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అదేమిటో చూడండి. పంచీకరణం కథం ఇది చేత్ ఏతేషాం పంచమహాభూతానాం తామసాంశ స్వరూపం ఏకమేకం భూతం ద్విధా విభజ్య ఏకమేకమర్థం పృథక్తుష్టిం వ్యవస్థాప్య అపరమపరమర్థం చతుర్ధా విభజ్య స్వార్థమన్యేషు అర్థేషు స్వభావ చతుష్టయ సంయోజనం కార్యం తదా పంచీకరణం భవతి. పంచీకరణం కథం ఇది చేత్ ఏతేషాం పంచమహాభూతానాం తామసాంశ స్వరూపం ఏకమేకం భూతం ద్విధా విభజ్య ఏకమేకమర్థం పృథక్తుష్టిం వ్యవస్థాప్య అపరమపరమర్థం చతుర్ధా విభజ్య స్వార్థమన్యేషు అర్థేషు స్వభావ చతుష్టయ సంయోజనం కార్యం తదా పంచీకరణం భవతి. పంచీకరణం కథం ఇది చేస్తు. పంచీకరణం అంటే ఏమిటంటే ఏం చెబుతున్నారు? ఏతేషాం పంచమహాభూతానాం, ఈ పంచమహాభూతాలున్నాయే, ఈ పంచ తన్మాత్రలు, ఇప్పటివరకు తన్మాత్రలే, ఆ తన్మాత్రల యొక్క తామసాంశ స్వరూపం
సాత్వికాంశం రాజసాంశం అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? ఇక మూడవ గుణం తామసాంశం మిగిలింది. ఆ పంచ తన్మాత్రల యొక్క తామసాంశం ఏదైతే ఉందో ఆ తామసాంశం నుండి ఆ తామసాంశ స్వరూపమైనటువంటి ఆ పంచభూతాలు ఎట్లా పంచీకరణం చెందుతాయి అని అంటే ఏకమేకం భూతం ద్విధా విభజ్య, ఒక్కొక్క భూతం రెండు భాగాలు అవుద్ది. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ ఐదింటి రూపాయి బిళ్ళలు అనుకోండి. ఈ 5 రూపాయి బిళ్ళలు మనకు అర్థం కావాలిగా. సరే, ఆ రూపాయి బిళ్ళలు అది పూర్తిగా ఒక భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇప్పుడు ఏమవుతుందంటే ఏకమేకం భూతం ద్విధా విభజ్య, ఒక్కొక్కటంతా 60 అయిపోద్ది. ₹1 అంటే 5 కూడా 2 ముక్కలు అయిపోయింది. రైట్, ఒక్కొక్కటి ₹1 ఏకమేకం అర్థం పృథక్తుష్టిం వ్యవస్థాప్య, ఏకమేకం అర్థం ఒక్కొక్కటి పృథక్ వేరువేరుగా తూష్టిం వ్యవస్థాప్య, ఒక్కొక్క ₹1 అవి మాత్రం అట్లనే ఉంటాయి, 5 గదలు. కానీ కింద మళ్ళీ ₹1 ఉన్నాయి కదా, ఒక్కొక్క పై ₹1 అలాగే ఉంటుంది. దాన్ని గదిలించడానికి వాళ్ళగా ఈ కింద అర్థం ఉన్నాయే ఆ అర్థం సంగతి చెబుతున్నారు. అపరమర్థం చతుర్థా విభజ్య, కింద ఉన్నటువంటి ₹1 ఉన్నాయే అవి 4 ముక్కలు అవుతాయి. ఒక్కొక్కటి ₹1 4 ముక్కలు చేస్తే బేడ పూర్వకాలానికి పోవాలి. అంటే 4 బేడలు కనుకైతే ₹1 ఉంది. అట్లా గుర్తుపెట్టుకోండి, పైసల్లో రాదు లెక్క. సరే, ఇప్పుడు ఏముంది? పైన ₹1 ఉంది, కింద 4 బేడలు. ఇట్లా 5 చోట్ల అంటే భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, ఈ 5 కూడా ఎట్లున్నాయంటే పైనేమో సగాలు ఉన్నాయి, కిందేమో ఆ సగం 4 ముక్కలుగా ఉంది. అంటే బేడగా ఉంది. పైనేమో ₹1 ఉంది. ఇప్పుడు స్వార్థమన్యేషు అర్ధేషు స్వభావ చతుష్టయ సంయోజనం కార్యం. ఇప్పుడు ఏమవుతారంటే ఈ భూమిలో కింద ₹1 4 బేడలు అయినాయి కదా, ఈ 4 బేడలు మిగతా 4కి సరఫరా చేస్తుంది. ఇది ఉంచుకోదు. అదేం చేస్తుంది? నీరుకి ఒక బేడ ఇస్తుంది, అగ్నికి ఒక బేడ, వాయువుకి ఒక బేడ, ఆకాశానికి ఒక బేడ. దీని దగ్గర ఏమి లేవు, అంతరికి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి నీరేం చేస్తుంటే తన దగ్గర ఉన్నటువంటి బేడలను తన దగ్గర ఉంచుకోకుండా భూమికి, అగ్నికి, వాయువుకి, ఆకాశానికి అయిపోయిందా? ఇప్పుడు ఏమైంది? భూమికేమో ఒక్క బేడే ఉంది, నీరుకేమో ఒక్క బేడే ఉంది. ఎందుకంటే భూమి ఏమో నీరుకి ఇచ్చింది, నీరేమో భూమికి ఇచ్చింది. మిగిలిన వాటి 3కే 2 ఇచ్చారు, అందుకని వాళ్ళ దగ్గర 2 ఉన్నాయి. ఇక ఇప్పుడు 3వది అగ్ని ఉంది. ఇదేం చేస్తుంది? భూమికి 1, నీరుకి 1. అప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. దీని దగ్గర ఈ 4 ఇచ్చేస్తుంది కాబట్టి దీని దగ్గర 2 ఉన్నాయి. ఇప్పుడు మిగిలినటువంటి 2 ఎక్కడికి పోతున్నాయి? వాయువుకి, ఆకాశానికి పోతుంది. ఆ తర్వాత వాయువు ఏం చేస్తుంది? మళ్ళీ భూమికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి. ఆకాశం ఏం చేస్తుంది? భూమికి, నీరుకి, అగ్నికి, వాయువుకి. ఇలా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి భూతము కూడా తన దగ్గర ఉన్నటువంటి మిగతా 4కి పంపుతుంటే మిగతా 4 కూడా తలా ఒకటి కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైంది? అందరి దగ్గర తలా బేడ ఉంది. అయితే ఈ బేడలో పై ₹1 భూమికి భూమే, కానీ కింద ఉన్నటువంటి 4 భాగాలు ఏమిటి? నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇప్పుడు ఏమవుతారంటే అది ఇది మొత్తం కలిసి మనం పిండి కలిపినట్టు కలిపేస్తారు. గోధుమ పిండి, బియ్య పిండి కలిపినట్టు కలిపేస్తారు. మొత్తం కలిసిపోయి ఒక్కటైపోయింది. దీన్ని పంచీకరణం అన్నారు. తదా పంచీకరణం భవతి. ఈ ప్రకారంగా పంచీకరణం జరుగుతున్నది. అంటే ఈ మొత్తం కలిసిపోతే పంచీకరణం. రూపాయిగానే ఉంది ఇప్పుడు. కాకపోతే ఎక్కడ తేడా వచ్చిందనంటే సగం భూమిలో సగం భూమే, కానీ మిగిలిన సగం ఉందే, మిగిలిన 4 పోతారు. అలాగే నీరుందనుకో సగం నీరే, కానీ మిగిలిన సగం ఉండే, మిగిలిన 4 పోతారు. అగ్ని సగం అగ్ని,
కానీ మిగిలిన సగం ఉండే అగ్ని తప్ప మిగిలిన 4 భూతాలు, వాయువు సగం వాయువు, మిగిలినటువంటి 4 భాగాలు వాయువు తప్ప మిగిలినటువంటి 4 భూతాలు. అట్లా ఆకాశం తప్ప మిగిలిన 4 భూతాలు, ఆకాశం సగం. ఇప్పుడు మొత్తం కలిస్తే పంచీకరణం అయిపోయింది. పంచీకరణం అయిపోతే స్థూలం అయిపోద్ది. ఇప్పటిదాకా కంటికి కనపడింది ఇప్పుడు కంటికి కనపడతాం. ఈ మ్యాజిక్ చేసేటప్పటికి, పంచీకరణం జరిగేటప్పటికి ఇప్పుడు కంటికి కనపడతాం. ఈ ప్రకారంగా పంచీకరణం జరుగుతుంది. సరే, పంచీకరణం జరిగి ఇప్పుడు మళ్ళీ 5 ఉన్నాయి భూతాలు. ఇప్పుడు కూడా 5. తేడా ఏమైనా వచ్చింది లెక్క? ఏం తేడా? కాకపోతే పంచీకరణం చెందని భూతాలు తన్మాత్రలు ఉన్నారు. ఈ పంచీకరణం చెందిన భూతాలు. ఈ పంచీకరణం చెందినటువంటి భూతాలతో ఏం జరుగుతుంది? స్థూల శరీరం వస్తున్నాం కదా, ఆ విషయం చెప్తున్నారు. ఏకేభ్యః పంచీకృత పంచమహాభూతేభ్యః స్థూల శరీరం భవతి. ఏవం పిండ బ్రహ్మాండయోః ఐక్యం సంభూతం. ఏకేభ్యః పంచీకృత పంచమహాభూతేభ్యః స్థూల శరీరం భవతి. ఏవం పిండ బ్రహ్మాండయోః ఐక్యం సంభూతం. ఏకేభ్యః పంచీకృత పంచమహాభూతేభ్యః. ఈ ప్రకారంగా పంచీకృత అంటే పంచీకరణం చెందినటువంటి పంచభూతాల వల్ల స్థూల శరీరం భవతి. ఆ పంచభూతాలు కూడా స్థూల కదా, అందుకని స్థూల శరీరం తయారై చక్కగా కంటికి కనపడేటట్టుగా స్థూల శరీరం తయారైపోయింది. అయితే ఈ స్థూల శరీరం జడం. ఎందుకనంటే ఇది తామసాంశాల నుంచి వచ్చింది. తామసాంశం అంటే ఏంటి? సోమరిపోతు అన్నమాట. ఇది కూడా అంటే ఈ శరీరం సోమరి కాదంటే బాగానే పనిచేస్తుందంటే, బాగానే పని చేయడానికి లోపల నుండి పని చేయిస్తుంటుంది. కానీ అచ్చంగా శరీరం మాత్రం సోమరే. ఇప్పుడు ఎవరైనా సోమరున్నారు అనుకోండి, వాడిని 4 తల్లి వాడి చేతగా పని చేయించవచ్చు. నెలకొడుకున్నాం అనుకో, ఆయిల్ పోతాడు, నిద్రపోతుంటాడు. తిండి తినాల్సి వచ్చినప్పుడు కూడా వాడు నోట్లో పెట్టాలి. అదే ప్రకారంగా ఈ దేహం అనేటువంటిది జడమైనటువంటిది, స్థూలమైనటువంటిది. ఈ పంచీకరణం చెందినటువంటి పంచమహాభూతాల నుంచి తయారైంది స్థూల శరీరం. బాగానే ఉంది. ఒక మాట చెప్తున్నారు ఇక్కడ, పిండ బ్రహ్మాండయోః ఐక్యం ఏతే. ఏవం ఈ ప్రకారంగా పిండము బ్రహ్మాండము ఒక్కటే. ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ఏమంటే మీరు ఎంతసేపటికి దేహం సంగతి, ఇంద్రియాల సంగతి, మనస్సు సంగతి, బుద్ధి సంగతి చెప్తారు కానీ ప్రపంచ సంగతి చెప్పలేదు. ఇదంతా అదంతే, అదంతా ఇదంతే. అక్కడేమున్నాయి? పంచభూతాలే ఉన్నాయి. ఇక్కడేమున్నాయి? పంచభూతాలే ఉన్నాయి. స్థూలమైనటువంటి పంచభూతాలు అక్కడ ఉన్నాయి. స్థూలమైనటువంటి పంచభూతాలతో స్థూలదేహం ఇక్కడ ఉంది. సూక్ష్మమైనటువంటి పంచతన్మాత్రలు అక్కడ ఉన్నాయి. సూక్ష్మమైనటువంటి పంచతన్మాత్రలతో తయారైనటువంటి సూక్ష్మ శరీరం ఇక్కడ ఉంది. మరి తేడా ఏముంది? అక్కడేముందో ఇక్కడ అదే ఉంది, ఇక్కడేముందో అక్కడ అదే ఉంది. కనుక జగత్తే జీవుడు, జీవుడే జగత్తు. జగత్తులో ఉన్నదే జీవుడిలో ఉంది, జీవుడిలో ఉన్నదే జగత్తులో ఉంది. అంత తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మనకి పూర్వకాలంలో ఒకరు వచ్చేవాడు, కర్రకి సీటు, దాన్ని ఏమంటారు? పిచ్చి మిఠాయి లాంటిది. అది బాగా చుట్టుకొని వస్తారు. దానికి వచ్చిన తర్వాత పిల్లలు వచ్చి ఒక్కొక్కటి అడుగుతుంటారు. సైకిల్ కావాలంటారు. ఒకడు అవన్నీ దాన్ని బాగా సాగదీసి సైకిల్ మాదిరిగా తయారు చేసి ఇస్తాడు. ఇంకోటి వచ్చిన తర్వాత నాకు వాచ్ కావాలంటాడు. వాచ్ మాదిరి చేసి ఇస్తాడు. వాచ్ తీసుకుంటే ఉంగరం ఫ్రీ, అందుకని ఒక ఉంగరం కూడా చేసి పెడతాడు. ఆ తర్వాత ఇంకోటి వచ్చి నాకు అది వద్దు, నాకు చిలక కావాలంటాడు. ఆ చిలక బొమ్మ తయారు చేస్తాడు. ఇప్పుడు చిలకలో ఏముంది? ఇప్పుడు దాంట్లో ఏముంది? ఆ కర్ర కట్టినటువంటి ఆ ముద్దులో ఏముంది? దాంట్లో ఏముందో అక్కడ ఏముందో, అక్కడ ఏముందో ఇక్కడ ఏముంది. ఇప్పుడు మనం కూడా అంతే. ఇక్కడ మొత్తం ఏముందో అక్కడ జగత్ అంతా అదే. జగత్తులో ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. కాకపోతే అదేమో బయటికి మనకు కనిపించే జగత్తు, ఇదేమో కనిపించకుండా ఉండేటువంటి జగత్తు. కనిపించకుండా అంటే కనిపించకుండా ఉంటుందా? ఇది కూడా ఎదురుగాలకు కనపడతా ఉంది. ఆ ఎదురుగా ఉన్నది మనకు కనపడ్డట్టుగా. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ ఈ స్థూల జగత్తు ఏదైతే ఉందో అదే ఇక్కడ ఉంది. సూక్ష్మ జగత్తు ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, పిండ బ్రహ్మాండయోః
ఐక్యం సంభూతం. ఈ రెండింటికి కూడా ఏకత్వం ఉంది. పిండ బ్రహ్మాండాలు రెండు కూడా ఏకమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఇంతవరకు మనకి ఒక్కసారి మనం కనుక జరిగినటువంటి విషయాన్ని సమీక్షించుకుంటే, మూడవ ప్రకరణంలో మనకి ఆత్మ సత్యం అన్నారు, జగత్తు మిథ్య అన్నారు. ఈ మిథ్య అయినటువంటి జగత్తు లేదు కదా, కనిపిస్తుంది అంటున్నారు. లేకపోతే ఎందుకు కనిపిస్తా ఉంది, ఎలా కనిపిస్తా ఉంది, కనిపించిందంటే ఎట్లా తయారైంది. అందుకని ఏం చెప్తున్నారంటే, కనిపించడమో అజ్ఞానంలో కనిపిస్తా ఉంది, గార్డేవాడు చూపించిన వస్తువులాగా. మరి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏదో ఒక అంత నుంచి రావాలి కదా, అందుకని చెప్పాలి కాబట్టి పంచభూతాల నుంచి వచ్చింది. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మాయ నుంచి వచ్చింది. మరి మాయ ఎక్కడి నుంచి వచ్చింది, మాయ అంటే అసలు లేదయ్యా, మాయ అంటే అసలు లేనిదే. మరి వచ్చిందని చెబుతున్నారు కదా, లేనటువంటి దాని నుంచి ఏమొస్తుంది, ఏదో వచ్చినట్టుగా ఉంది, అది లేని ఉన్నట్టుగా ఉంది, ఇదేమో వచ్చినట్టుగా ఉంది, వచ్చిందంతా తయారైనట్టుగా ఉంది, తయారైనంతా పనిచేస్తున్నట్టుగా ఉంది. ఇదంతా భ్రమ. ఈ భ్రమను మనం నమ్మం. ఎందుకనండి ఎంత స్పష్టంగా ఉంటే, మీరు చెప్పే మాటలన్నీ మేము ఇంత బాగా వింటా ఉంటే ఇదంతా అబద్ధం అంటారేమండి అని అంటే, రాత్రి కల్లో కూడా ఒకవేళ పొరపాటున మీ గనక సత్సంగం కల్లోకి వచ్చిందనుకో, అప్పుడు కూడా ఇట్టే కూర్చున్నారు, అప్పుడు కూడా ఇట్టే చెబుతున్నా. సో నేను కాదు ఇంకొక ఆయన చెబుతున్నాడు, చెబుతా ఉంటే మీరు కూడా హాయిగా వింటున్నారు. మరి కలగల కరిగిపోతే తెల్లవారితే మరి అవన్నీ ఉన్నాయా, ఏమీ లేవు. కానీ మరి బాగా ఉన్నట్టుగానే చూశారు కదా, క్వశ్చన్లు వేశారు కదా, ఆన్సర్లు చెప్పారు కదా, మరి అన్నీ జరిగినాయి కదా, అన్నీ జరిగినాయి, ఏమి లేవు. అది స్వప్నంలో ఉన్నది మేలుకుంటే ఏమైందో, ఈ జాగ్రత్తలో ఉన్నది కూడా జాగ్రత్తలో నుంచి మేలుకుంటే అదే ఉంది, జ్ఞానంలోకి వస్తే అదే ఉంది. అందువల్ల ఈ మొత్తం కూడా మన అజ్ఞానంలో ఉన్నంత కాలం ఇది సత్యమని అనిపిస్తూనే ఉంటుంది. స్వప్నంలో ఉన్నంతకాలం స్వప్నం ఎక్కడైతే సత్యమని అనిపిస్తుందో ఆ స్వప్నంలోనే ఎవరన్నా వచ్చి ఆ స్వప్నంలో వాడే ఇదంతా వచ్చిందని చెప్తే ఎట్లా నమ్మమో, ఇప్పుడు కూడా మనం నమ్మం. కాకపోతే అప్పటికిప్పటికీ తేవాలి. అప్పుడు ఏమిటంటే అసంకల్పితంగా జరిగిపోద్ది స్వప్నం. ఇదిగో ఇక్కడైతే నువ్వు సంకల్పించవచ్చు, అందుకని కాస్త విచారణ చేయొచ్చు, నువ్వు ఎట్లా పడితే అట్లా నీ బుద్ధిని చెప్పొచ్చు. అందుకని ఇక్కడ మనం విచారణ చేయాలి. ఓహో, స్వప్నంలో అలా జరుగుతున్నది కదా, అప్పుడు నిజం అనుకున్నాం కదా, ఇప్పుడు అబద్ధమైంది కదా, అలాగే ఇప్పుడు నిజం అనుకుంటున్నాం కదా, కనుక ఇది కూడా అబద్ధం కావడానికి అవకాశం ఉంది కదా అని ఆ మాత్రమైనా కనుక నీకు సందేహం వస్తే అప్పుడు విచారణ నువ్వు సాగించడానికి వీలు ఉంది. ఈ ప్రకారంగా మనకి ఈ మిథ్య అయినటువంటి ఈ జగత్తు, ఈ జీవుడు, ఈ రెండు కూడా మిథ్య అయినటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇంతవరకు చెప్పారు. అయితే ఇక జీవేశ్వరుల ఏకత్వాన్ని గురించి అంటే తత్వమసి మహావాక్యాన్ని చెప్పడం కోసం చిన్నగా ఇక్కడ పునాది వేస్తున్నాడు. ఎందుకంటే మహావాక్య విచారణ అనేటువంటిది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరి, ఎల్లప్పుడూ విచారణ చేస్తూ ఉండాలి. మహావాక్య విచారణ వల్లనే ఆత్మ అవగతమవుతుంది. కాబట్టి మహావాక్య విచారణకి ఇక్కడ చిన్నగా బీజం వేశాడు, ఒక్క మాట అన్నాడు చివరిలో, ఏమని, ఏవం పిండ బ్రహ్మాండయో ఐక్యం సంభూతం అని. ముందు నీకంటే వేరే ఈ జగత్తు లేదు అనేటువంటి విషయాలు ఒక్కటి కనుక చెబితే, ఇక అక్కడి నుంచి ఈ జగత్తు నేను కనుక ఒకటే అయితే మరి ఏదో భగవంతుడు ఆత్మ పరమాత్మ ఏదో అనుకుంటున్నాం కదా, మరి దాని సంగతి ఏమిటండి అనేటువంటి విషయం కోసం ఇక్కడ చెప్పబోతా ఉన్నారు. అదేమిటో మనం రేపు చెప్పుకుందాం.